డెఫినెట్గా ఈ విషయంలో మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఎందుకంటే ఇది చాలా ఫాల్స్ ఎలిగేషన్. దీన్ని మేము అలా వదిలేస్తే ఇంక రేపు పొద్దున్న ఇంకొకటి ఎవడు పడితే ఇష్టానుసారంగా మాట్లాడేస్తాడు. ఖచ్చితంగా అమెరికాలోనైనా నేను కేసు ఫైల్ చేస్తాను డెఫినెట్గా. ఎందుకంటే అమెరికాలో మాకు చాలా పెద్ద సర్కిల్ ఉంది. దేవుని కృపను బట్టి అనేక రాష్ట్రాల్లో మమ్మల్ని ప్రేమించే దేవుని బిడ్డలు ఉన్నారు. డెఫినెట్గా అతని మీద అయితే న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే అతను తెలుసుకోకుండా కనీసం ఆ వ్యక్తి ఎవరు ఏంటి, వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి, పరిస్థితి ఏంటో అర్థం కాకుండా మీడియా ముందుకు వచ్చేసి ఫోటోలు పెట్టేసి ఇష్టానుసారం మాట్లాడేసి అలా వదిలేస్తే అతను ఏమనుకున్నాడో మాకు తెలియదు. కానీ ఖచ్చితంగా దీని మీద తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. దేవుని ప్రజలందరూ మా కోసం, మా కుటుంబం కోసం, పరిచర్య కోసం ప్రార్థించండి. 0.01% కూడా మేము కృంగిపోవట్లేదు, లేదా అధైర్యపడలేదు, భయపడలేదు. అన్ని విషయాలు దేవునికి తెలుసు. మేము ఎంతగా ఆ కుటుంబాన్ని ప్రేమించాము, పగడాల గారి కుటుంబాన్ని ఎంత ప్రేమించామో, ఆ కష్ట పరిస్థితిలో నిలబడాలని చెప్పి మా స్కెడ్యూల్స్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుని ఏ విధంగా సహకరించామో అందరికీ తెలుసు. వారి గురించి ఎలా స్పందించామో అందరికీ తెలుసు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ అవర్ రెస్పాన్స్. దీన్ని ఇంకా ఎక్కువ పొడిగించాలనో లేకపోతే ఇంకా వేరే లెవెల్ తీసుకెళ్ళి దీన్ని అనవసరంగా వేరే ప్రయోజనాల కోసం వాడుకోవాలని మాకు లేదు. ప్రవీణ్ పగడాల గారి డెత్ని చాలామంది తమ స్వప్రయోజనాల కోసం వినియోగించుకున్నారనేది వాస్తవం. మేము అలాంటి వాళ్ళం కాదు. మాకు ఆ అవసరం కూడా లేదు. 10 లక్షలు ఆఫ్టర్ ఆల్ టు అస్. దేవుడు మమ్మల్ని ఆశీర్వించిన విధానం చాలా గొప్పది. కోట్లాది రూపాయలు ప్రతి నెల అనేక మంది పేద పిల్లలు పంచిపెట్టే మేము 10 లక్షల కోసం ఇంత తీవ్రమైన పరిస్థితులకి మేము దిగజారినంత దౌర్భాగ్యం అయితే కాదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని దేవుని ప్రజలు మా కోసం, పరిచర్య కోసం ప్రార్థించేయండి. మినిస్ట్రీ విల్ గో ఆన్ అండ్ గాడ్ విల్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.